సన్నిధిలో నుండి పారిపోను. మూడోది అంటే యోనా జీవితంలో తను కలిగిన దోషం ఏంటి, అపరాధం ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. వాస్తవానికి యెహోవాతో కలిగి ఉన్నవాడు, దేవుని ప్రవక్త, దేవుని సంబంధి కనుక దేవుని ప్రజల మధ్యలో పాత నిబంధనలో మరి ముఖ్యంగా దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదంటే పాత నిబంధనలో మరి ముఖ్యంగా ఇశ్రాయేళ్ల మధ్య ఉండేది. వారి మధ్యలో దేవుని సన్నిధి దిగి వచ్చేది కదా. నిర్గమం 14 నా సన్నిధి మీకు తోడుగా వచ్చి మోషే ఇశ్రాయేలుతో ఉండేది. అంటే పాత నిబంధనలో మరి ముఖ్యంగా ఉండేది దేవుని సన్నిధి అన్యులతో లేదు. పాత నిబంధనలో కేవలం ముఖ్యంగా ఇశ్రాయేలుతో దేవుని సన్నిధి ఉండేది. ఇప్పుడు ఈయన ఇశ్రాయేలు, అందులో పైపొచ్చి ఇశ్రాయేలుకు ప్రవక్త యోనా. కాబట్టి ఈ యోనా ప్రవక్తతో దేవుని సన్నిధి ఉంది, కానీ తాను దేవుని సన్నిధి ఆయనతో ఉంది, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఎవరు పారిపోతారంటే యోనా పారిపోతాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి యోనా, దేవునితో ఉన్న వ్యక్తి, దేవుడు యోనాతో ఉన్నాడు. అలాంటి ప్రవక్త అయిన యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు తనందుకు. ఇక్కడ మనం దేవుని సన్నిధి పారిపోయిన పరిస్థితి కనుక దేవుని సన్నిధిలో మనం ఏంటంటే నిలవాలి కదా. అందుకే ఇక్కడ మనం నెహెమ్యా గ్రంథం చదువుకునే యెజ్రెయా గ్రంథంలో ఏంటంటే అయ్యా నీ సన్నిధిలో మేము నిలుచుటకు అపాత్రం లేదా అనర్హులం అన్నారు కదా. అంటే ఎందుకు? మేము అపరాధులం, నీ సన్నిధిలో మేము ఏమైనాము? అపరాధులమైనాం. ఇప్పుడు యోనా అపరాధం ఏంటంటే దేవుని సన్నిధిలోంచి పారిపోవటం కూడా అపరాధం. తానే అంటాడు కదా, అక్కడ మాట చూస్తాం, నేను దేవుని స్థలం నుంచి పారిపోతున్నా అంటాడు. చూడమాట 1వ అధ్యాయంలోని అడిగారు ఎక్కడ వారు ఏమిటాయంటే 10వ వచనంలో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అక్కడ అడిగిన వాళ్ళు ఉన్నారు. అడిగిన వాళ్ళకి చెప్పాడు, మనుషులకు తెలియజేసిండు తెలియజేసింది కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి చూడండి అన్యులైన వారు కదా. ఇక్కడ ఈ ఓడలో వాళ్ళు ఉన్నారు, అంతా అన్యులు. యోనా ఒక్కడే దేవుని సంబంధం, మిగిలిన వారందరూ అన్యులు, వాళ్ళు దేవుని ఎరగని వారు. ఈ అన్యులైన వారు దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడం ఎలాంటిదంటే వాళ్ళకి భయం కలిగిందంట కదా. అక్కడ మాట ఉంది, యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయం. అంటే ఇప్పుడు ఎవరికి భయం కలిగిందంటే ఆ ఓడలో నావికులకు, ఓడలో అన్యులకు భయం కలిగింది. అంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నావని నేను చెప్పేసరికిలా భయం కలిగింది. అంటే ఇప్పుడు యోనా దేవుని సన్నిధిలో నేను ఉండలేకపోతున్నా, దేవుని సన్నిధిలో పారిపోయానే, లేదా దేవుని సన్నిధి దూరం అయిపోతున్నా అని యోనాకు భయపడాల్సిన వ్యక్తి యోనా భయపడాల్సిన దేవునికి. అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ అన్యులు భయపడుతున్నారు. అంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడం కూడా కదా, అది ఎంత పరిస్థితి. అందుకే నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన కూడా జాగ్రత్త అంటారు. దేవుని సన్నిధిలో ఉన్నాడు అంటే దేవుని సన్నిధి నుంచి పారిపోవడం అపరాధం. మూడోది 4 మాట చూద్దాం. 4వది కూడా ఈ యోనా అపరాధం ఏంటంటే ఇంకా 4వది మనం చూస్తే అదే అధ్యాయం 1వ అధ్యాయంలోనే యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనము. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఓడ ఎక్కాడు, కేవ్ ఇచ్చి అంటే క్రయధనం ఇచ్చి ఆ ఓడ ఎక్కాడు. ఇప్పుడు తర్షీషుకు ఓడ బయలుదేరింది, తర్షీషు ఓడకు ఓడ ఎక్కింది. ఈ ఓడ బయలుదేరగానే ఇప్పుడు ఏం కలిగిందంటే అక్కడ గొప్ప తుఫాను వచ్చింది. ఇప్పుడు ఆ తుఫాను కలిగింది, అక్కడ పెద్ద గాలి పుట్టింపగా అంటాడు. గొప్ప తుఫాను, పెద్ద గాలి ప్లస్ సముద్రంలో గొప్ప తుఫాను. 4వ వచనంలో గాలి తుఫాను వస్తే కష్టమైంది. గాలి రెండు ఏకమంటే ఇంకెంత కష్టమో చూడండి. రెండు ఏకమైన ఒక తుఫాను వచ్చినప్పుడు సముద్ర ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. తుఫాన్ టైంలో సముద్రంలో ప్రయాణం చేయడం అంటే కష్టం. మనం రోడ్డు మీద ప్రయాణం కష్టంగా ఉంటుంది తుఫాన్ టైంలో. ఇంకా అలాంటిది నీటి మీద ప్రయాణం ఎంత కష్టం కదా. ఇంకా దానితో గాలి తోడైంది. గాలి తుఫాను ఎంత భయంకరం. అపోస్తలుడు పౌలు గారు కూడా అపోస్తలుల కార్యాల్లో వారు ఓడలో వెళ్తున్నప్పుడు ఓడ కొన్ని సందర్భాలు వాళ్ళ స్వాధీనం లేదు. ఏమైందంటే ఓడ కొట్టుకొని పోతా వచ్చింది. ఎక్కడో తేలినారంటే మళ్ళీ ఎక్కడో మళ్ళా ప్రాంతంలో కనబడుతూ వచ్చినట్లు. అంటే అలాంటి పరిస్థితి ఆ ఓడ ప్రయాణం. ఇక్కడ మనం చూస్తే 4వ విషయం ఏంటి, 6వ వచనంకి వస్తే ఇప్పుడు ఆయన ఈ భయంకరమైన గాలి తుఫాన్లో ప్రజలందరూ అక్కడ ఓడ నాయకుడు అందరూ భయపడిపోతుంటే ఏనేం చేశాడు 5వ వచనం చివరిలో, అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి గాఢ నిద్రపోవచ్చున్నాయంట. అంటే ఇక్కడ తుఫాను వచ్చి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఎట్లాంటి అంటే ఇప్పుడు మనకు 4వది ఏం చూపిస్తుందంటే గాఢ నిద్రపోట
గాఢ నిద్రపోవటం కూడా అది తన జీవితంలో ఒకటి దేవుని సన్నిధి తప్పిపోవడం పొరపాటు అవుతుంది. 4 ఏమో చూస్తుంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ గాఢ నిద్రపోవటం కూడా అది నష్టమైనట్లుగా మనం లేదా అపరాధంగా ఎంచబడ్డది. ఎక్కడ చూస్తామంటే చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం చూస్తాం. నిద్రపోవటం అంటే మనం రాత్రి టైంలో నిద్రపోతాం, తప్పు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయవలసిన సందర్భంలో ప్రార్థన లేదా దేవుని కార్యవిషయాలు కాకుండా నిద్రపోవడం, గాఢ నిద్రపోవడం కూడా దేవుని దృష్టిలో అది అపరాధంగా ఎంచబడింది. చూద్దాం, చూడండి. అబ్రహాం దగ్గర ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము 11వ వచనం. తోలివేసను 12వ వచనం. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను, కటిక చీకటి అతనికి కమ్మగా. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎప్పుడైతే గాఢ నిద్ర పట్టిందో ఆ గాఢ నిద్ర పట్టడం వల్ల ఒక పొరపాటు చేసి, అంటే ఆ టైంలో తను చేయాల్సిన పని ఏంటంటే బలరి ఖడ్గంతో వధించిన వాటి తర్వాత కళేబరాల మీద ఇప్పుడు ఏమవుతున్నాయి, పక్షులు ఏం చేస్తున్నాయట, వాటి మీద వాళ్తున్నాయి, పక్షులు వాళ్తున్నాయి. అంటే ఆయన ఇలా మెలకోకుండా పక్షులు వాలకుండా చూడాలి కదా. అలా కాకుండా తను చేసిన పరిస్థితిని బట్టి ఏమందంటే ఆ పక్షులు వాడటం వల్ల ఇప్పుడు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఈ పక్షులు వాళ్ళతో వచ్చిన దేవుని కొరకు అర్పించిన వాటి విషయంలో అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీ సంతతి వారు ఆయన 13వ వచనంలో తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఎలాగ ఒక అపరాధంగా ఉంది. ఇంకా చెప్పండి, ఇది ఒక శిక్షలా కూడా ఉంది వాళ్ళకి, సంతతికి, అబ్రహాం సంతతికి. కారణం ఏంటంటే గాఢ నిద్ర. అంటే ఆ టైంలో అబ్రహాం చేసిన పని అంటే తన కాపలాగుండి వాటి పక్షులు వాలకుండా చూడాల్సింది. అయితే మరి ఇలాంటి పరిస్థితి, గాఢ నిద్రపోయిన పరిస్థితి. దావీదు కూడా నిద్రపోయి యుద్ధ సమయంలో ఏం చేసినట్ట, రాత్రి సమయం నిద్రపోతారు ఓకే, కానీ యుద్ధ సమయంలో యుద్ధ కాలం ఉంది. అదే కాలం, అది వసంతకాలం, యుద్ధకాలం. రాజులు యుద్ధం చేసే కాలంలో రాజు ఏం చేసినట్ట, నిద్రపోయినాడు. అది దానికి శోధన, తర్వాత అది అపరాధన పడిపోయినాడు. ఇక్కడ మనం చూస్తే యోనా కూడా గాఢ నిద్రపోయినాడు. అంటే ఈ నిద్రపోవడం ఏం చూస్తుంటే వాస్తవంగా సమయంలో తను నిద్రపోయిన పరిస్థితి సమయం కాదు అది. అయితే నిద్రపోయినాడు, గాఢ నిద్రపోయినాడు కనుక అది అపరాధంగా ఎంచబడింది. మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం దేవుని కార్యాల విషయంలో లేదా దేవుని ప్రార్థనలో లేదా పరిచయం అనేక విషయాలు మనం ఏం చేస్తామంటే ఆ టైంలో నిద్రపోయిన పరిస్థితులు ఉంటాయి. నిద్రపోయే సమయం నిద్రపోవచ్చు, తప్పులేదు. కానీ అలాగ దేవుని పరిచయ విషయంలో లేదా కార్యాల విషయంలో అబ్రహాం మెలకు ఉండవలసిన వాటిని వాలకుండా చేయాలి. ఇప్పుడు యోన గాఢ నిద్రపోయే పరిస్థితి కాదు కదా అది. ఇంకో వ్యక్తి చూస్తే ఐతుకు గాఢ నిద్రతో ఏమైనా కిటికీలోంచి కింద. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పౌలు గారు విస్తరించి ఏం చేస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు, వాక్యం బోధిస్తాడు. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ వేరే దూరానికి వెళ్ళిపోవాలి. అందుకే ఆ రోజు విస్తరించి చెప్పి మరుసటి రోజు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి పౌలు గారు. ఆ టైంలో వాక్యం వినవలసిన సమయం వినకుండా ఐతుకు ఏం చేసినట్ట, గాఢ నిద్రలో. అది కూడా ఒక అపరాధంగా ఎంచబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇది మూడోదిగా మనం చూస్తే 4వది గాఢ నిద్రలో. చివరి మాట చూద్దాం, 5వదిగా. చివరిగా ఇప్పుడు చూడండి, గాఢ నిద్రలో పోయినాడు. ఇప్పుడు చదవండి 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. మనము సావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని. ఎవరు అంటున్నారు ఈ మాట? ఓడ నాయకుడు అంటున్నాడు. అంటే ఓడ కెప్టెన్, ఓడ నడిపే నాయకుడు ఉంటారు. ఓడకి నడిపే నాయకుడు, ఓడ సంబంధించిన ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఆ ఓడకు సంబంధించిన టీం ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు. ఆ ఓడ పర్యవేక్షణ, ఆ ఓడలో కావాల్సిన పరిస్థితి చూసుకునే వాళ్ళు ఉంటారు ఓడకి. ఇప్పుడు విమానంలో నడిపే పైలట్లు ఉంటారు, తర్వాత సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు వాళ్ళని, కొంతమంది వచ్చి మధ్యలో వచ్చి అలాగే ఈ సిబ్బంది ఉంటుంది, వాళ్ళందరూ ఉంటారు. ఒక విమానానికి కొంతమంది ఉంటారు సిబ్బంది దానికి సంబంధించి. అట్లనే ఓడకు సంబంధించి సిబ్బంది ఉంటారు. దాంట్లో నాయకుడు ఉంటాడు, నావికుడు నడిపేవాడు ఉంటాడు. ఈ ఓడ నావికుడు వచ్చి ఏమన్నాడు ఇక్కడంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, నీవు దేవుని ప్రార్థించు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక అన్యుడు వచ్చి దేవుని ప్రవక్తను నిద్రపోతాను హెచ్చరిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అన్యుడి చేత బుద్ధి చెప్పించుకునే పరిస్థితులకు వెళ్ళాడు యోనా. అన్యుడు వచ్చి అన్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. 5వ వచనంలో వారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 5వ వచనంలో అన్యులు ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని ప్రవక్త మాత్రం ఏం చేయట్లేదంట, ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకుండా ఏం చేస్తాడు, ఇంకేనా నిద్రపోతున్నాడు గాఢనిద్ర. అందుకే ఓడ నాయకుడు వచ్చి హెచ్చరిస్తున్నాడు, అన్యుని చేత హెచ్చరించాడు. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటంట, మొదటి సమయంలో 12 ఇశ్రాయేలు గురించి
సమయాలు కదా, నేనైతే మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడం యెహోవా దృష్టికి నేను పాపం చేసి విరోధంగా పాపం. అంటే ప్రార్థన చేయకపోవటము కూడా అదొక పాపముగా ఎంచబడదు. ఇప్పుడు మనం యోన ప్రార్థన చేయకుండా అలాగా మరి అన్యుల చేత హెచ్చరించబడిన అనుభవంలోనికి వెళ్ళినాడు. అది 500 విషయాలు. కాబట్టి యోనాలో ఉన్న అపరాధాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, నెంబర్ 1 మొట్టమొదటి ఏంటంట, ఆయన దేవుని మాట వినలేదు. వినలేదు కదా, దేవుడు చెప్పిన మాట. రెండవది, తర్షీషుకు వెళ్ళినాడు, వెళ్ళటం బయలుదేరాడు, తర్షీషుకు బయలుదేరటం. మూడవది, దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ వచ్చినాడు. నాలుగవది, గాఢ నిద్ర అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఐదవది, ప్రార్థన చేయక అన్యుల చేత మరి హెచ్చరించబడలేదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. కనుక అలాగా ఈ 5 విషయాలు అది యోనా జీవితంలో ఉన్న అపరాధాలుగా. కనుక మనం కూడా అలాగ వాక్యంతో మనం పోల్చుకొని మన జీవితాలు కూడా ఎక్కడైనా అలాంటి పరిస్థితులు ఉంటే వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని క్షమించి కనికరించి ఆయన రక్తంతో మనం కడిగి పరిశుద్ధపరుస్తాడు. అటు అపరాధం నుంచి మనము క్షమించబడతాం, తిరిగి మనము పరిశుద్ధపరచబడతాం. దేవుని దృష్టి నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మనము ఆయనతో మనం కనెక్ట్ అయ్యి దేవుని సన్నిధి దేవునితో సహవాసాన్ని మనం కలిగి జీవించగలుగుతాం. అట్టి అనుభవంలో ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పల్లవి పాడుకుని మనం ఒప్పుకోలు ప్రార్థనగా మనం కలిగి ఉందాం. పాప శాపములందు మేము పాడి చెడి ఉండగా, పాప శాపములందు మేము పాడి చెడి ఉండగా, దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి, దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి, ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులర్పింతుము, ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులర్పింతుము, పరమ తండ్రి కరములెత్తి స్తుతులర్పింతుము, శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి, ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ప్రభుని స్తుతించి మొదటిగా ప్రభు మన 3వ మాసం ప్రవేశపెట్టిన దాన్ని బట్టి ఇంతవరకు ఆయన చేసిన కార్యాలు మొదటి దేవుని స్తుతిస్తాం. రెండవదిగా మన ఒప్పుకోలు ప్రార్థన యోనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో దేవునిలో ప్రభు మనకి మన దేవునికి అయిష్టమైన ఉంటే వాటిని ప్రభు రక్తంలో క్షమించబడి తిరిగి మనం ఆ తర్వాత ప్రార్థన చేయనట్లుగా ప్రభు మనం సిద్ధపరిచినట్లు ప్రభు మనం క్షమించి పరిశుద్ధపరిచి ప్రభు మనం ధన్యులుగా చేయనట్లు ఆ రీతిగా మనం ఒప్పుకోలు ప్రార్థన మనం ఒకరి తర్వాత ఒకరు మనం ప్రార్థించేద్దాం. ప్రార్థించండి.